వంశీని హీరో పేరేంటో కనుక్కో. బాహుబలికి వచ్చి హీరో పేరేంటని అడిగితే నాకు మెంటల్ అనుకుంటారు. అడుగు. ఎక్స్క్యూజ్ మీ, ఈ హీరో పేరేంటి? ప్రభాస్. ఓ డార్లింగ్. ఓ డార్లింగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Are you okay? Yeah, I'm okay. వంశీని టాయిలెట్స్ ఎక్కడ అడుగు. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, టాయిలెట్స్ ఎక్కడ? Go right and take left. చెప్పాడుగా, అక్కడికే వెళ్ళు. Go that side. Nimda. Those rust tell me. Har tabu shakrak koi nim bomla. Are you fine? Yeah, I'm fine. ఒక కాల్ చేసుకొస్తాను, అర్జెంట్ కాల్. ఎస్. రే రొయ్య, వచ్చాను. వెయిట్ చేయి. నేను అర్జెంట్గా బయటకు వచ్చి వంశీతో మాట్లాడు. త్వరగా వచ్చి. ఓకే ఓకే ఓకే. ఏదో మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏ మళ్ళీ నువ్వు రైమ్స్ పాడు. ABCDEFG ABCDEFG HIJKLMNOPQRST. నీకు కొంచెం మెంటల్ ఉంది, వెళ్ళిపో. చెప్పేసుకోమను. హలో, సిప్ పెట్టుకోండి. ఓకే. ఓహ్ థ్యాంక్ యూ. అబ్బా ఇందు దొరికిపోయాను. యాక్చువల్లీ నాకేం చెప్పొద్దు. ఓహ్ అర్థమైందా? అర్జెంట్ కాల్ అంటే ఇదేనా? నేచర్ కాల్ రైట్. ఇలాంటివి అస్సలు ఆపుకోలేం. 5 times ఫ్లూయిడ్స్ మొత్తం అవుట్. చిచి, డిస్కస్టింగ్. లైఫ్లో ఇవన్నీ కామనే కదా, నీకెప్పుడు ఇలా జరగలేదా? ఇవన్నీ నీకు కామన్ కావచ్చు, నా ప్రిన్సిపల్స్ నాకున్నాయి. వాట్? ఇంకెప్పుడు నీ యథామోహన్ నాకు చూపించొద్దు. గుడ్ బై. ఏయ్ ఇందు, ఇందు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. ఏయ్ ఇందు. yes బ్రేకప్. ఎలా బ్రేకప్ చేసావురా? అమ్మా తల్లి భద్రకాళి, తల్లిని దండం పెడతాను, ప్లీజ్ ఆపో. ఏమనుకుంటున్నావురా నా గురించి? చెత్త ప్లాను నువ్వును. కనీసం నాకు మాట చెప్పాలిగా. చెప్తే నువ్వు ఒప్పుకోవుగా. అమ్మయ్యా, మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయింది. ఏంటయింది చెరువులో రొయ్య? వాడు థియేటర్ లోంచి ఇందు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా. ఎక్కడో రోడ్డు పక్కన తన ఆపేసి గాడ్ ప్రామిస్ గడిది గుడ్ ప్రామిస్ అంటూ చేతులు పట్టుకునో కాళ్ళు పట్టుకునో డెఫినెట్ గా కన్విన్స్ చేసేసి ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత ఇందు వాడిని ఇంకా నమ్ముతున్నా? నా లాజిక్ కరెక్ట్ అయితే నీ ఇందు వాడి రెస్టారెంట్ లో వాడితో కలిసి లంచ్ చేస్తుంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే వాడి పాటికి వాడి బార్ లో సోలోగా కూర్చుని సాడ్ సాంగ్స్ పాడుకుంటూ మైండ్ దొబ్బి మందు తాగుతూ ఉంటాడు. చూడు. చా లెట్స్ సీ. చూసావా, వంశీగాడు నేను అన్నట్టు ఒంటరిగా కూర్చుని ఎలా తాగుతున్నాడు. ఇంకా ఇందు వాడు కలవడం ఇంపాసిబుల్. అవునా? ఒకసారి అది చూడు. ఏయ్ హాయ్. Cheers. ఒసే రొట్టె, ఏ నాలుకేనిది నోస్ట్రాడమస్ కన్నా పవర్ఫుల్ గా ఉంది. రే, క్లాస్మేట్ గా ఉన్నప్పుడే ఇందు కోసం నిన్ను జైలుకి పంపించాడు. రిలేషన్ ఇంత దూరం వచ్చాక అంత ఈజీగా వదులుతాడా? ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి లైఫ్ మొత్తం తలకిందులైపోయింది. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? నీ జాబ్ డౌట్ గా ఉంది. వాట్? నీ క్రిమినల్ రికార్డ్ ఉంది కదా, అందుకే నీ జాబ్ పెండింగ్ లో పెట్టారు. ఓ గాడ్, అటు జాబ్ రాక ఇటు బ్రేకప్ అవ్వక, ఛా ఇంకెందుకు నా జీవితం, నేను చచ్చిపోతాను. దేవుడా నన్ను చంపే, కిల్ మీ, కిల్ మీ, ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు డై. ఇందులో నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను.